హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ ఎగ్ ఫ్రై. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఆనియన్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా గుడ్లుని ఉడికించి పెట్టి తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్నుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. మీ రుచికి తగినంత కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ని వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 కప్పులు ఆనియన్స్ వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఆనియన్స్ని అలానే ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత కరివేపాకు వేసుకొని ఆనియన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ మరియు మసాలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.